వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీ యూత్ మేనిఫెస్టో ప్రారంభించిన రాహుల్ గాంధీ మరియు ప్రియాంక. పీఆర్సీతో సహా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం. ముదిరిన ఎంపీ సిపిల వివాదం, ఢిల్లీకి గల్లీలొల్లి. శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతున్న శ్రీరామనగరం. తిరుమలలో సినీ ప్రముఖుల సందడి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ మురళీకృష్ణ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా జనవరి 21న ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో యూపీ యూత్ మేనిఫెస్టోను ప్రారంభించారు. ప్రియాంక గాంధీ వాద్రా అనేక ఉపాధి అవకాశాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో బాలికలకు 40% రిజర్వేషన్లు కూడా హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాథమిక పాఠశాలలో 1.5 లక్షల మంది ఉపాధ్యాయులకు ఉపాధి లభిస్తుంది. పేపర్ లీకేజీలను కఠిన శిక్షలు ఉంటాయి. విద్యా బడ్జెట్ను పెంచుతామని ప్రియాంక గాంధీ అన్నారు. రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం జాబ్ క్యాలెండర్ తయారు చేయబడుతుందని మరియు ఖచ్చితంగా అనుసరిస్తుందని, స్టార్టప్ల కోసం 5,000 కోట్లు అందజేస్తాం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 1,00,000 రూపాయల పోస్టులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. जिसमें परीक्षा की तारीख, इंटरव्यू की तारीख, रिजल्ट की तारीख, नियुक्ति की तारीख पहले से दर्ज की जाएगी. इसका कड़ाई से पालन करवाएंगे और इसके उल्लंघन पर जुर्माना किया जाएगा. पेपर लीक को रोका जाएगा. क्यों किस तरह से सरकारी जगहों पर पेपर की छपाई होगी, लीक की स्थिति में कड़ी सजा होगी. तो शिक्षा की जो बजट है वो कम की है. हम चाहते हैं कि उसको बढ़ाया जाए और अगर हमारी सरकार आएगी तो उसे बढ़ाया जाएगा. अंत में मानना पड़ेगा कि 40% कम से कम महिलाओं की भागीदारी होनी चाहिए, क्योंकि महिला जो है 50%. మార్కెట్లో వారాంతపు కర్ఫ్యూలు మరియు బేసిసరీ వ్యవస్థను ముగించడానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ పంపారని డిప్యూటీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా జనవరి 21న తెలియజేశారు. సిసోడియా ఢిల్లీలోని కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేయబడుతుంది. ప్రైవేట్ రంగం 50% సామర్థ్యంతో పనిచేస్తుంది. మార్కెట్లోని దుకాణాలకు బేసిసరీ నిబంధనలు కూడా రద్దు చేయబడుతుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతి కోసం లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ పంపారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఢిల్లీలో దీన్ని అమలు చేయనున్నారు. मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने कुछ निर्णय लिए हैं. उसमें सबसे इम्पॉर्टेंट है कि जो वीकेंड कर्फ्यू था वो हटा दिया जाएगा. और दूसरा निर्णय है कि जो प्राइवेट ऑफिसेज थे उनको अभी एडवाइजरी दी गई थी कि वो 100% स्टाफ के साथ घर से ही काम करें. अब वो 50% स्टाफ को ऑफिस बुला सकते हैं और 50% स्टाफ के साथ वर्क फ्रॉम होम चलता रहे. పీఆర్సీతో సహా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీతో సహా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్షిప్లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్ టౌన్షిప్లలో 10% ఫ్లాట్లు 20% రిబేట్తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముదిరిన ఎంపీ సిపిల వివాదం, ఢిల్లీకి గల్లీలొల్లి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మధ్య వివాదం ముదిరింది. నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఉన్న చైతన్యపురి గల్లీలో మొదలైన వివాదం ఢిల్లీలోని ప్రివిలేజ్ కమిటీ వద్దకు చేరుకుంది. ఈ వ్యవహారంలో శుక్రవారం సంజయ్ పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరు కానున్నారు. 317 జీవో సవరణకు సంజయ్ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు బీజేపీ కార్యాలయ తలుపులు బద్దలు కొట్టి తన గల్లా పట్టుకుని ఈడ్చుకుని వెళ్లి అరెస్ట్ చేశారని సంజయ్ ఆరోపించారు. శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు మస్తాబవుతుంది శ్రీరామనగరం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తుంది. ముచ్చింతల సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతుంది. విగ్రహాలకు ఫౌంటైన్లకు రంగులు అద్ది తుదిమెరుగులు తెత్తుతున్నారు. ఆలయ ప్రధాన ఆలయంతో సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్కు అమర్చిన మార్బుల్స్ను ముస్తాబు చేస్తున్నారు. ఓవైపు ఫౌంటైన్తో సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరుమిట్లు గొలిపే లైటింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకో
ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. నడిగూడెం మండల సర్వసభ్య సమావేశం గురువారం రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యాతకుల జ్యోతి మధుబాబు నిర్వహించారు. మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన నివేదికను సమర్పించారు. అనంతరం ఎంపీపీ యాతకుల జ్యోతి మధుబాబు మాట్లాడుతూ గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వేరియంట్ వ్యాప్తి చెందకుండా గ్రామాలలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని, గ్రామస్తులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకునే విధంగా గ్రామస్తులకు సూచించాలని ఎంపీపీ ఆదేశించారు. విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో కృష్ణా అర్బన్ యూనిట్ మీడియా డైరీని నాయకత్వంలో శుక్రవారం నాడు డైరీని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన వివరించారు. అర్హులు అయిన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టుకు సొంతిల్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ అక్రిడిటేషన్ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ 20806 విశాఖపట్నం న్యూఢిల్లీ సాంకేతిక లోపంతో వచ్చిన పొగలు, అప్రమత్తమైన ట్రైన్ డ్రైవర్లు, నెక్కోడ స్టేషన్లో ట్రైన్ నిలిపివేత. దీంతో భయోందోళనకు గురై పరుగులు తీసిన ప్రయాణికులు, అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేకుండా పొగలను ఆర్పిన సిబ్బంది. స్టేషన్ 2 లైన్లలో ట్రైన్లను నిలిచిపోవడంతో మిగిలిన రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఎక్కడ ట్రైన్లు అక్కడే నిలిచిపోయాయి. మచిలీపట్నం గూడూరు మండల రెవెన్యూ కార్యాలయంపై ఏసీపీ దాడి చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం 25,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ మల్లవోలు వీఆర్ఓ శ్రీనివాస్. గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాసినో వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ చేరుకుంది. దీంతో గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నేతలు అక్కడ వచ్చారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. బోండా ఉమాకారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా కన్వెన్షన్ సెంటర్కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. విజయవాడలో బుద్ధ వెంకన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, టీడీపీని ఇబ్బంది పెట్టాలనే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని, కొడాలి నాని లాంటి వ్యక్తులతో చంద్రబాబును తిట్టిస్తున్నారు. గన్మెన్లను అడ్డం పెట్టుకుని అవాకులు చెవాకులు పేలుతున్నారు. జగన్ కూడా గన్మెన్లను పెంచి మరీ వారి బూతులను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడం మాత్రమే పనిపెట్టుకున్నారు. కొడాలి నాని, నీకు కౌంటన్ ప్రారంభమైంది. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ఇక సహించం. టీడీపీ కార్యకర్తల విశ్వరూపం చూపిస్తాం. ఇక మాకు కూడా ఓర్పు సహనం నశించింది. టీడీపీ ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వ హయాంలోనే నానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు అని బుద్ధ వెంకన్న అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వెనక గన్మెన్లు పెట్టుకొని వీళ్ళు తిడితే, చంద్రబాబు గారి ఫ్యామిలీని ఇంట్లో వాళ్ళని విమర్శిస్తే 1+1 ఉన్నటువంటి వీళ్ళకి 4+4 గన్మెన్లు ఇచ్చి ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళ ఆగడానికి అదుపు లేకుండా పోతుంది. అందులో ముఖ్యుడు కొడాలి నాని నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటున్నావు. నువ్వెత్తు అంటే దీంట్లో పోటుగాడు కాదు. నువ్వు వాళ్ళ ప్రభుత్వం లేనప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇవాళ నువ్వు ఎన్టీ రామారావు గారికి ఏదైతే తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారికి క్లాస్మేట్ లాగా మాట్లాడతావు. అసలు నీకు ఎన్టీ రామారావు గారు ఎక్కడన్నా కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారి డాక్టర్ మురళీకృష్ణ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొదటి డోసు వేసుకున్న వారికి 2వ డోసు టీకా వేసుకున్నట్లు మెసేజ్ రావడంపై ఆయన స్పందించారు. ఎవరూ నిస్సహాయతకు లోను కాకూడదని, కొన్ని అంతర్జాల సమస్యల వల్ల వారికి 2వ డోసు వేసుకున్నట్లు మెసేజ్లు వచ్చిన వారు కూడా హాస్పిటల్కి వచ్చి టీకా తీసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా ఫ్రంట్లైన్ వైరస్ కూడా బూస్టర్ డోస్ తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కొన్ని రోజుల పాటు వివాహాది శుభకార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
फोटो సో మండల ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నాం ఏంటంటే సింపుల్గా వ్యాక్సినేషన్ ఒకటి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోకుండా ఉంటే వ్యాక్సిన్ కంపల్సరీగా ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ కంపల్సరీగా తీసుకోండి. ఇంకా ఫస్ట్ డోస్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకటి విజ్ఞప్తి ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 90 నుంచి 90% మనకి ఒకవేళ ఇన్ కేస్ వైరస్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దాని నుంచి మనకి ప్రొటెక్షన్ మంచిగా ఉంటుంది. సో సింపుల్గా హోమ్ క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్ చేసుకొని మెడిసిన్స్ వాడడం వల్ల మనం దాని నుంచి బయటపడవచ్చు. ఇన్ కేస్ వ్యాక్సిన్ తీసుకోకుండా కానీ మనం ఎలాంటి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నట్టుంటే మనకు మన ఆరోగ్యం ఇంకా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ప్రాణం అపాయం స్థితికి వస్తాం అన్నమాట. సో దీన్ని నివారించాలంటే ఒకటే మార్గం, మన దగ్గర ఉన్నది ఒకటి వ్యాక్సినేషన్ ఒకటి. సో కంపల్సరీగా ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకొకటి వ్యాక్సిన్ మనకి వైరస్ ఇన్ఫెక్షన్ కాకుండా చిన్న జాగ్రత్తలు సింపుల్, మనకు ఎక్కువ గ్యాదరింగ్స్ ఎక్కడైతే గుంపులుగా ఉంటారో, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, మ్యారేజెస్ కానీ చిన్నపాటి ఫంక్షన్స్, సో అవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఇంకొకటి మనం ఎల్లప్పుడూ బయటికి వెళ్ళినప్పుడు, ఏమైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఏమైనా షాప్స్కి, కిరాణా షాప్స్కి వెళ్ళినప్పుడు మనం మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ప్లస్ ఎప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా ఎప్పుడప్పుడు మనం చేతులు శుభ్రంగా కడుకోవాలి. ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు మనం పాటిస్తే వైరస్ మనం 99% మన దగ్గర రాకుండా చూడవచ్చు. ఒకవేళ ఇన్ కేసు మనకు వచ్చినా కూడా మనం వ్యాక్సిన్ ఇంతకుముందే తీసుకున్నట్లయితే మనకి ఇన్ కేసు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనకి అంత సీరియస్ కాకుండా చూస్తుంది. సో కంపల్సరీగా వ్యాక్సిన్ మాత్రం తీసుకోండి. సో మనకు మండలంలో రోజు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు భయపడొద్దు. ఇది మనకి దీని నుంచి మనం సీరియస్ అవసరం లేదు. మనం ఇప్పుడు చెప్పినట్టు ఇట్లా చిన్న వ్యాక్సినేషన్ కానివ్వండి, మనం ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మన ప్రాణాలను కాపాడగలుగుతాం. సో అందరికీ ఒకటే విజ్ఞప్తి, గుంపులు వెళ్ళొద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టు మాస్క్ కానీ ఇప్పుడు చేతులు శుభ్రంగా కట్టుకోవడం వల్ల గ్యాదరింగ్స్ ఎక్కువ మంది ఉన్న దగ్గర తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాస్క్ తీయాలా? తీయాల్సిందేనా? సార్ 1 సెకండ్ సార్. మేడం ఓకే. రైట్ నాకు కొద్దిగా మేడం Attention devotees, please maintain social distance. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీసీఐ సాధన కమిటీ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పడిపోతున్న తెరాస గ్రాఫ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. కానీ జోగు రామన్న గారు ధర్నా నిన్న చేసినప్పుడు నీ గురించి నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుండే. 1994-95లో సిమెంట్ ఫ్యాక్టరీ బంద్ అయింది.
అప్పుడు బంద్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయితే సిమెంట్ ఫ్యాక్టరీని బంద్ చేసిందో ఆ బంద్ చేసినటువంటి పార్టీతోని నువ్వు ధర్నా చేసి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తొందరగా ఓపెన్ చేయాలా, భారతీయ జనతా పార్టీ సరిగా పనిచేస్తలేదు కేంద్ర ప్రభుత్వం అని నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేసినాం. ఈ ఢిల్లీ విషయాలు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. 2017లో యాపలగూడ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ చాలు చేస్తున్నాము. జీవో నంబర్ 40 2017లో ఒక జీవో ఇచ్చినాం. మీ ఫోటో పెట్టి పాలాభిషేకాలు కూడా చేయించుకున్నాం. ఇక అయిపోయింది. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసింది. వందల వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వాడక అభివృద్ధి చెందుతుంది. చూసినరా, తెలంగాణలో ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్కు ఎంత గొప్ప పని చేసుకొచ్చారని చెప్పాం. మేము కూడా నిజమే అనుకున్నాం. ఆదిలాబాద్కు ఒక మంచి పని జరిగింది. 2017లో నువ్వు మాట్లాడినప్పుడు, 2017లో నువ్వు జీవో ఇచ్చిన తర్వాత ఇది 2022, 5 సంవత్సరాలైంది. ఏమైంది? నేను ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ అయిపోయింది? ఎవరికి పర్సంటేజ్లో లావాదేవీలలో తేడాలు వచ్చినాయి? ఎందుకు నువ్వు 5 ఏళ్ల కింద మొదలు పెడతానటువంటి ప్రారంభమైనటువంటి సిమెంట్ అటవీ రక్షణలో ప్రజలంతా అటవీ శాఖ అధికారులకు సహకరించాలని రామన్పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ అన్నారు. మెదక్ జిల్లా రామన్పేట ఫారెస్ట్ రేంజ్ అధికారిగా విద్యాసాగర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అటవీ రక్షణలో ప్రజలంతా తోడ్పాటు అందించాలని, సహాయ సహకారాలు అందించాలని అటవీ శాఖ తరఫున కోరుతున్నానని, అగ్ని ప్రమాదాలు అటవీలో జరగకుండా నివారించుటకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా మంట చెలరేగుతుంది అంటే వెంటనే తమకు సమాచారం అందించాలని, లేదా అటవీ శాఖ హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేయాలని, అటవులు కాలిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆర్ట్లో మీ సహాయ సహకారాలు ఇవ్వాలి. ఎక్కడైనా అటవీ ప్రాంతంలో మంట పడితే వెంబడి ఆర్పేసే ప్రయత్నం చేయాలి. కనీసం మాకు ఇంటిమేషన్ అన్న చేయండి. మా అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్కు వెంటనే మేము స్పందించి అటవీ రక్షణలో మేము ముందుండి మీ ప్రజల సహకారాన్ని కోరుచున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ యొక్క అటవీ రక్షణలో తోడ్పాటు అందించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. కమనీయం అప్పన్న కళ్యాణం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆజిత సేవల్లో భాగంగా ఉచ్చమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో కళ్యాణ మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వస్కేనారాధన పుణ్యావచానాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణాధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాలు అందజేశారు. స్నానాంతరం శుద్ధాన్ని సమర్పయామి, వస్త్రం సమర్పయామి. మెదక్ జిల్లా రామాయంపేటలో రామాయంపేట మరియు నిజాంపేట బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ దృష్టికి వచ్చిందని, వేధింపులకు గురి చేస్తున్నారని, దానికి టీఆర్ఎస్ నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, బీజేపీ జిల్లా పార్టీ తరఫున తామంతా బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటున్నామని, కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి కార్యకర్తలను కాపాడుకుంటామని, అధైర్యపడవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా ఈరోజు రామాయంపేట మున్సిపల్, రామాయంపేట మండలము, నిజాంపేట మండలం యొక్క సంబంధించినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు గమనించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ మరి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. టీఆర్ఎస్ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాను,
భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరు మా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికై ఇక్కడ మా పార్టీ రామాయంపేట టౌన్ మరియు రామాయంపేట మండలం నిజాంపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సమాయత్తమవుతున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తాడేపల్లిలోని రైల్వే స్థలాల్లో దాదాపు 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేదలను తొలగించడానికి గుంటూరు జిల్లా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకుని నిన్న సాయంత్రం రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చినందువలన ఈరోజు ఉదయం 9:30 ఎమ్మెల్యే ఆర్కే గారు రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న ప్రజలను కలిసి వారు నివసిస్తున్న ఇళ్లను ప్రస్తుతం ఎవరూ కదిలించకుండా రైల్వే అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. మానవత్వం పేదరికం తర్వాతే చట్టం అని చెప్పి చెబుతున్నాం. అసలు ఇంకో విషయం మీకు గుర్తుందా? 12 సంవత్సరాలు దాటి నిన్న ఈ ప్రాంతంలో రైల్వే అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో సుమారు 700 గృహాలు ఉంటే వాటిని మేము తీసేస్తాము, ఇది మా స్థలం అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తమ్ముకు వేసి మరీ దండోరా వేసి మరీ చెప్పడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేదల జోలికి రైల్వే వాళ్ళు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం కూడా ఆ రోజుల్లో రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా వీళ్ళకి అండగా నిలబడటం జరిగింది. మేమైతే ఒక్కళ్ళ దగ్గర కూడా పైసా అనేది వసూలు చేయనివ్వకుండా గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆ రోజున స్టే ఇచ్చింది, వీళ్ళని ఖాళీ చేయించడానికి వీల్లేదు ప్రత్యామ్నాయం చూపకుండా అని. కానీ దాని మీద అప్పీల్కి వెళ్ళినటువంటి రైల్వే బోర్డు జిల్లా కోర్టులో ఈ రోజున మేము గెలిచాము, మాకు ఈ స్థలాలన్నీ వెకేట్ చేయమని చెప్పేసి డిఆర్ఎం గారి ద్వారా వచ్చిన అధికారులు వచ్చి చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో గల శాంపిస్టన్స్ ఫ్లాట్ 2 పరిశ్రమలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో శాంపిస్టన్స్ పరిశ్రమ కార్మికులు చేపట్టిన 56వ రోజు రిలే నిరాహార దీక్షలు సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కోశాధికారి అల్లు సత్యనారాయణ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సామాజిక మరుగుదొడ్డు ఏర్పాటు జాప్యంపై శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఎప్పటి నుంచో ఈ అఖిలపక్ష సమావేశంలో పట్టణానికి సంబంధించిన పల్లెటూరులకు సంబంధించిన చాలామంది అటెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కడతా తప్ప ఇప్పుడు ఈ అఖిలపక్ష సమావేశంలో తీర్మానం 28వ తారీఖు జరిగే కౌన్సిల్ సమావేశంలో మేమందరం కూడా అఖిలపక్ష సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, అఖిలపక్షం సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా కౌన్సిల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేయకపోతే కౌన్సిల్ ముట్టడి అనే దాంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ కౌన్సిల్లో ఆ ముట్టడి కార్యక్రమంలో కూడా సరైన సమాధానం జరగనప్పుడు మేము కార్యాచరణ రూపొందించి త్వరలోనే కార్యాచరణ తెలియజేసి ఇది ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పిఠాపురం పట్టణంలో ముఖ్య కూడలైనటువంటి ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో రోజు వేలాది మంది ప్రయాణికులు వస్తూ వెళుతూ ఉంటారు. అందులో ఆడవారు ఎక్కువగా ఉన్నటువంటి ఆ కూడల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సామాజిక మరుగుదొడ్డిని ఏర్పాటు చేయండి అని చెప్పి మేము ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని అడగడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కలిపి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే సెంటర్లో సంతకాల సేకరణ లాంటి ఉద్యమాలు ఎన్నో చేసి ప్రజాప్రతినిధులకి, అధికారులకి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.
కానీ ఎవ్వరూ కూడా స్పందించేటటువంటి దాఖలాలు ఎక్కడ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో వైద్య బృందం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నసరుల్లాబాద్ మండలం మీర్జాపూర్లో డాక్టర్ నరేందర్, ఏఎన్ఎం శిరీష, ఇతరుల సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వేతో పాటు అవసరమైన వారికి బూస్టర్ డోస్, ఇంకా ఎవరైనా రెండో వ్యాక్సిన్ తీసుకుని వారికి రెండో వ్యాక్సిన్ వేయడం, అలాగే కరోనా నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. నరేందర్ అని ఇక్కడ ఈ సిహెచ్ఓగా పోస్టింగ్ వచ్చింది. ఈ ఎవరికైతే మిస్ అవుట్ డోసెస్ ఉన్నాయో, ఎవరైతే మనకి సెంటర్కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవట్లేదో వాళ్ళకు కూడా ఈ హోమ్ విజిట్లో ఎవరికైతే ఎలిజిబుల్ సెకండ్ డోస్ మరియు ఈ బూస్టర్ డోస్ అనేటువంటిది ఎవరైతే 60+ ఏజ్ వాళ్ళకి ప్లస్ 30+ ఏజ్ వాళ్ళకి ఎవరికైతే కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్, ఇతర ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఈ బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి ఈ హౌస్ విజిట్లో ఫీవర్ సర్వేలోనే ఈ బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ మిర్జాపూర్ విలేజ్లోని ఈ నసరుల్లాబాద్ మండలంలో ఈ ఫీవర్ సర్వే అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. ఇంటింటికి తిరిగి హౌస్ విజిట్ చేసి ఎవరికైతే ఫీవర్ సిమ్టమ్స్ కానీ కోల్డ్, కాఫ్ ఇటువంటివి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళని ఒక 7 days హోమ్ ఐసోలేషన్లో ఉంచి వాళ్ళకి ఈ కిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఈ మన తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క కోవిడ్ కిట్ అనేటువంటిది ప్రారంభించి అది నేషనల్ స్థాయిలో కూడా మనకి గుర్తింపు రావడం జరిగింది. యూపీ యూత్ మేనిఫెస్టో ప్రారంభించిన రాహుల్ గాంధీ మరియు ప్రియాంక. పీఆర్సీతో సహా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం. ముదిరిన ఎంపీ, సిపిల వివాదం, ఢిల్లీకి గల్లీలొల్లి. శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతున్న శ్రీరామనగరం. తిరుమలలో సినీ ప్రముఖుల సందడి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ మురళీకృష్ణ. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.